ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। श्रीधर स्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम् వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యాం భజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. సకల శాస్త్రాసారము గురు భక్తి చేతనే సంక్రమించి సకల జన్మల కర్మలు బ్రహ్మాగ్నిలో దగ్ధమగును దేవి. ఈ రీతి సత్శిష్యుడు నిజ గురుని శరణు వేడిన తదుపరి తెలియవలసినది తెలిసి పార్వతి తెలియకని తానుండును. దుష్ట సంగము విడచిన తదుపరి పాప కర్మలు పూర్తిగా విడచిన మానవులలో చిత్తము పరిశుద్ధమగును దేవి. వైరాగ్యము వివేకం గురుని యందానోన్య భక్తియున్ను శ్రద్ధయు ఆసక్తియే గురు దీక్షకు అర్హత. కరెంట్ పోయింది స్వామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై జై. మ్యూట్ చేసుకోండి. స్వామి పేజ్ నెంబర్ కొంచెం చెప్పండి స్వామి. నేను ఆబ్సెంట్ అయినాను. 249. థ్యాంక్ యూ గురుదేవ్. కాబట్టి ఇంద్రియ సంఘాత వ్యాపారం అంతా ఇంద్రియాలన్నిటితో కూడుకున్నటువంటి విశేషంగా అనుసంధానమైనటువంటి ఈ జగత్ అనే భావనను ఎవరైతే మిథ్యగా చూస్తారో, ఎవరైతే స్వస్వరూప సాక్షాత్కారం అనుసంధానం చేస్తున్నారో, ఎవరైతే తన స్వరూప జ్ఞానాన్ని తెలుసుకొని స్వాత్మ దర్శనం అనేటువంటి జీవిత లక్ష్యాన్ని స్వీకరించారో, ఎవరైతే మహానవాక్య నిర్ణయమైనటువంటి బ్రహ్మనిష్టని తానే బ్రహ్మం అనే దాన్ని ఎరిగి ఆ విధంగా జీవితంగా లక్ష్యాన్ని స్వీకరించారో, మళ్ళీ కింద జీవభావాన్ని వదిలిపెట్టి ఎవరైతే జన్మరాహిత్యాన్ని పొందడానికి కావాల్సినటువంటి బయలు దర్శనాన్ని జీవిత లక్ష్యంగా స్వీకరించారో, అటువంటి బయలును తెలుసుకోవాలి, జన్మరాహిత్యాన్ని పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారో,
ఎవరైతే జీవన్ముక్తి నిర్ణయమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారో అట్టివాడు కదా జీవన సాఫల్యం పొందినటువంటి వాడు, వాని జన్మ సార్థకమవుతుంది. అట్టివాడే కదా మానవ జన్మను సార్థకం చేసుకున్నటువంటి వాడే. ఆ విధంగా ఎవరైతే తాను విచారణ ద్వారా సాధకుడుగా ఉండి సాధకుడి స్థితిలో నుంచి ఈ సాంఖ్య విచారణ, పిండాండ బ్రహ్మాండ విచారణలు ఎరిగి ఆ తర్వాత పిండాండ బ్రహ్మాండ విచారాల తర్వాత తాను ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపంలో తానున్నానని, తానే సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో ఆ చైతన్యం సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం నేనేనని, అన్నిటా నేనున్నానని, నేను వేరుగా లేనని, నేను అన్యంగా లేనని బ్రహ్మ నిర్ణయాన్ని ఎవరైతే పొందారో సాక్షిత్వ స్థితిలో ఉండి మళ్ళీ దానికి అతీతమైనటువంటి బయలు నిర్ణయాన్ని కూడా గురుకృప ద్వారా పొంది ఉన్నారో వాళ్ళు జీవితాన్ని సఫలం చేసుకున్నట్టు. వాళ్ళు జీవన్ముక్తిని పొంది వారికి ఈ పంచేంద్రియ సంఘాతంగా ఉపయుక్తమైనటువంటి దాంతో తాదాత్మ్యం చెందకుండా ఇదే దేహంలో ఉన్నటువంటి ఈ అన్ని ఇంద్రియాల యొక్క సంఘాతం చేతనే ఉన్నప్పటికీ దాంతో వాళ్ళు తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. నిన్నటి వరకు అది చదివాం. కాబట్టి సాధకులందరూ కూడా ఏం చేయాలి? నిత్య జీవన శైలిలో నిత్యము జీవించే మార్గంలో వాళ్ళు ఏం చేయాలి? నిత్య జీవన శైలిలో ఈ జీవన లక్ష్యాన్ని కనుక మరువక ఉంటే, సదా మరువక ఉంటే, సదా మరొక నిరంతరము ఎప్పుడైతే ఇది విచారణ గురువాక్యము గురుమంత్రం చేత తెలుసుకున్నారో దాన్ని నిరంతరం మరవకుండా దాని యొక్క స్థితిని తాము పూర్తి అర్థం చేసుకొని నిర్ణయ జ్ఞానానికి ఆరూఢత చెందే వరకు దాన్ని మరవకూడదు. అట్లా మరిపే అజ్ఞానం, మరిపే జీవతనువులన్నీ కూడా మరుపు వల్లే. మరుపు అంటేనే అజ్ఞానం, మరుపు అంటేనే జీవతనువులు. కాబట్టి ఎల్లప్పుడూ అది గుర్తుంచుకోవాలి. ఎరుక తనువులైనటువంటి ఈశ్వర తనువులు, మరుపు తనువులైనటువంటి జీవతనువులు రెండింటినీ మిథ్యగా చూడగలిగేటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని, పరిపూర్ణమైనటువంటి స్థితిని సాధకులు తప్పక సాధించాలనియు, ఈ రెండింటినీ చూడండి, ఎరుక తనువులైనటువంటి ఈశ్వర తనువులు ముందు బ్రహ్మాండంగా వ్యాపించి బ్రహ్మాండంగా వ్యక్తమై ఆ వ్యక్తమైన దాంట్లో నుంచే అవ్యక్తం నుంచి వ్యక్తము, వ్యక్తంలో మాదంకారం, మాదంకారంలో మహత్తులో ఇదంతా ఏర్పడింది. సంఘాతం అంతా యావత్ జగత్తు బ్రహ్మాండ పంచీకరణ అంతట్లోనూ ఈశ్వర తనువులే చెప్పుకున్నాం. మరుపు తనువులైనటువంటి జీవతనువులు, ఈ జీవతనువులుగా భావించేటివి మరుపు తనువులుగా ఎరుక, మరుపు. ఎరుకేమో విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యము, ఈ మరుపు తనువులుగా ఉన్నటువంటి జీవతనువులేమో జీవునికి సంబంధించినవి. ఈ రెండింటినీ మిథ్యగా, జీవుడు ఏం చేశాడు? ఆ ఎరుక తనువులు కూడా, దాన్ని ఈశ్వర తనువులను కూడా లేనటువంటి మామూలుగా జగత్తును విశ్వసించేవాడు, అది ప్రత్యేకంగా దాని గురించి విచారణ లేదు, దీని విచారణ లేదు. జగత్తును కంటి ముందర కనబడుతున్నటువంటి దాన్ని నమ్మి రోజు కంటి ముందర కనబడుతున్నటువంటి నిజం అనుకొని వాటితో తాదాత్మ్యం చెందుతున్నాడు తప్ప, ఈ జీవతనువులు ఏంటివి, ఈశ్వర తనువులు ఏంటివి అనేది కూడా విచారణ పరిధిలోకి వచ్చిండేవాడు తప్ప, గురువాక్యం చేత తెలుసుకున్నవాడు తప్ప మిగిలిన వాళ్ళు అది కూడా తెలుసుకోవట్లేదు. కాబట్టి ఈ రెండింటిని మిథ్యగా చూడగలిగేటువంటి ఎరుకతనువులైన ఈశ్వరతనువులు, మరుపుతనువులైనటువంటి జీవతనువులు రెండింటిని మిథ్యగా చూడగలిగేటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని, పరిపూర్ణమైన స్థితిని సాధకులు తప్పక సాధించాలనియు, ఈ ప్రాణం నేను కాదు, చనిపోగా మిగిలిపోతున్నది ఏమిటి అనే మృత్యువుకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని మృత్యువుకి అధిష్టానమైనటువంటి యమధర్మరాజు
సత్యానుసంధానం చేస్తున్నాడు. నచికేతునికి చెప్పడం ద్వారా యమధర్మరాజు ఇది అనుసంధానం చేసి చెప్తున్నాడు. ఏది? ఈ ప్రాణము నేను కాదు, నేననేది ఒకటి ఉంది. ఈ ప్రాణంతో సహా ఈ పంచేంద్రియ పంచప్రాణాలతో సహా ఉండేటువంటి 24 తత్వాలతో కూడినటువంటి ఈ సంఘాతం అంతా, దేహంలో ఉన్నటువంటి ఇంద్రియ సంఘాతం అంతా కూడా జడంగా ఉండేటువంటి ఈ శరీరంలో ఉంది. ఈ శరీరం ప్రాణం కోల్పోయిన తర్వాత శరీరం అనేది నేను కాదు, శరీరంలో గుర్తెరిగే చైతన్యంగా ఉన్న ఆత్మ నేను అని తెలుసు. కాబట్టి ఈ ప్రాణము నేను కాదు, చనిపోగా మిగిలిపోతున్నది ఏమిటి? ఈ చనిపోతున్నది ఏమిటి? ఈ చనిపోతున్నదేమో ప్రాణం కోల్పోయి ఇక్కడ పోతోంది, శరీరం పోతుంది. శరీరంలో చైతన్యం ఉపసంహరించబడిన వెంటనే దీంట్లో ప్రాణం పోతుంది. ఆ చైతన్యం మాత్రం దీంట్లో నుంచి మృత్యువుకు గురిగాలే. అది నిత్యంగా ఉండి అది మళ్ళీ దాని యొక్క సంచిత కర్మలను బట్టి మళ్ళీ దాన్ని అనుభవించడానికి మరో ఆగామి కర్మల్ని తయారు చేసుకొని ఈ జన్మలో కూడా వాటన్నిటికి ఫలితంగా పోతుంది. కాబట్టి ఈ ప్రశ్నలు వేసుకొని మృత్యువుకు అనుసంధానమైనటువంటి ఈ ప్రశ్నలను మృత్యువుకి అధిష్టానమైనటువంటి యమధర్మరాజు సత్యానుసంధానం చేస్తున్నాడు. మృత్యు అంటేనే మృత్యువుకు దేవత ఆయనే యమధర్మరాజుగా భావించినటువంటి ఇక్కడ నచికేతునికి బోధిస్తున్నటువంటి ఆ అధిష్టానమైనటువంటి యమధర్మరాజు సత్యానుసంధానం చేస్తున్నాడు. ఆ మృత్యువు యొక్క స్థితిని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి అమృతత్వాన్ని సాధించాలి అంటే తప్పక ప్రతి ఒక్కరూ ఆత్మనిష్ఠులు అవ్వాలి. కాబట్టి అమృతత్వాన్ని సాధించాలి అంటే అందరూ కూడా ఆత్మనిష్ఠులుగా ఉండాలి. ముందు మళ్ళా ఆత్మాతీతం అనేది దాని నుంచి పైన చెప్పారు. రెండింటినీ జీవతనములు ఈశ్వరతనములు రెండింటికి అతీతమైన దాన్ని తెలుసుకొని బయలు స్వరూపులైనటువంటి దాన్ని దర్శించాలి ఆ గురువాక్యం ద్వారా, గురువు ద్వారా అనేటువంటి ఇది తర్వాత. అయితే ఇప్పుడు బోధిస్తున్నటువంటి దాంట్లో అమృతత్వాన్ని అంటే ఒకటి శాశ్వతమైనది, ఒకటేమో నశిస్తున్నటువంటిది. దాన్ని అమృతత్వాన్ని సాధించాలంటే తప్పక ప్రతి ఒక్కరూ ఆత్మనిష్ఠులు అవ్వాలి, బ్రహ్మనిష్ఠులు అవ్వాలి, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. తర్వాత తప్పక జన్మరాహిత్యాన్ని పొందాలి. ఇవి 4 దశలు అన్నీ చెప్తున్నటువంటిది. ముందు దేహాత్మల గురించి నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకున్న తర్వాత, మహావాక్య విచారం తర్వాత, బ్రహ్మనిష్ఠులైన తర్వాత, ఆ తర్వాత పరబ్రహ్మ నిర్ణయాన్ని, ఆ తర్వాత పరిపూర్ణ భావాన్ని తెలుసుకున్న తర్వాత జన్మరాహిత్యం పొందాలి. మరి అట్లా సాధించేటువంటి సాధనపూర్వకమైనటువంటి సకల సాధ్యమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి దివ్యత్వంతో కూడినటువంటి స్వాత్మ అనుసంధానంతో కూడినటువంటి స్వప్రకాశ రూపమైనటువంటి స్వరూప జ్ఞానమైనటువంటి అటువంటి దానిని ఆశ్రయించాలే కానీ మిథ్యాభూతమైన శరీరాన్ని గనక ఆశ్రయించేటట్లయితే ఏముంది? ఇది మర్రి చెట్టు లాంటిది. పటుశాఖ దర్వి అంటాడు ప్రహ్లాదుడు. అనేక శాఖోపశాఖలుగా సంసారం అనే వృక్షంతో వ్యాపించి ఉన్నటువంటిది. దానికి మూలభూతమైనటువంటి విత్తనం ఈ శరీరమే. ఈ విత్తనం ఈ శరీరమే. ఈ దేహాభిమానమే, ఈ ఇంద్రియాభిమానమే, ఈ విషయానువర్తతే, ఈ విషయ సంగత్వమే. ఏదైతే విషయాల పట్ల సంగత్వం ఉందో ఆ విషయాల పట్ల ఉన్నటువంటి సంగత్వంతో ఆ వాసన రూపంగా ఉన్నటువంటి వాటన్నిటి అనుభూతుల్ని వాసనలుగా మిగిలించుకొని మళ్ళీ ఏం చేస్తున్నారు? మిథ్యాభూతమైనటువంటి శరీరాన్ని గనక ఆశ్రయించితే మిథ్యాభూతంగా ఉండే శరీరం. అంతకుముందు ఏం చెప్పారు పైన? సాధనపూర్వకమైనటువంటి సకల సాధ్యమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి దివ్యత్వంతో కూడినటువంటి స్వాత్మ అనుభవాన్ని, తన సొంత ఆత్మ యొక్క తాను
ఆ స్వాత్మ అనుసంధానంతో కూడినటువంటి, తన ఆత్మతో అనుసంధానమైతో కూడినటువంటి స్వప్రకాశ రూపమైనటువంటి తన స్వరూప జ్ఞానమైనటువంటి దాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడైనా తాను అంటానే ఫస్ట్ గుర్తురాల్సింది ఏంది అంటే, దేహంతో కూడినటువంటి ఈ ఇంద్రియ సంఘాతం కాకుండా ఏదైతే చైతన్యం ఉందో, ఏదైతే అన్నిటినీ నిర్ణయించగల అధిష్టానంగా తనలోనే ఉండి శరీరం అనే దాంట్లోనే ఉందో, దాని నిర్ణయంతో తాను ఉండాలి. ఎప్పుడైనా దాన్ని ఆశ్రయించి ఉండాలి. కానీ ఈ స్వప్రకాశ రూపమైనటువంటి స్వరూప జ్ఞానం ఆశ్రయించకుండా మిథ్యాభూతమైన శరీరాన్ని గనక ఆశ్రయించినట్లయితే, ఇది ఒకప్పుడు జన్మించింది, మళ్ళీ దాని యొక్క అనేక అవస్థలను, అనేకమైనటువంటి వాటన్నిటిని పొందింది, మళ్ళీ నశించడం మొదలైంది, మళ్ళీ నశిస్తుంది ఎప్పటికోసారికి. దీన్ని ఆశ్రయించడం తప్పు. ఇది పోతుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే గుర్తెరిగేది ఉందో, సర్వవ్యాప్తమైందో, అన్ని ప్రాణుల్లోనూ ఉందో, అదే పరమాత్మ చైతన్యం కూడా అదే అనే దాన్ని ఆశ్రయించకుండా దీన్ని ఆశ్రయిస్తే, ఇది మనిషి ఎట్లాంటిది, పటుశాఖ దర్వి అనేక శాఖల్ని ఇది ఏర్పాటు చేస్తుంది అంటాడు ప్రహ్లాదుడు. అనేక శాఖోపశాఖలుగా సంసారం అనే వృక్షంతో వ్యాపించి ఉన్నటువంటిది, సంసారం అనే వృక్షంతో వ్యాపించి ఉంది. దానికి మూలభూతమైనటువంటి విత్తనము ఈ శరీరమే. దానికి మూలభూతంగా ఉండే విత్తనంతో ఈ శరీరంగానే ఉంది. ఈ దేహాభిమానమే ఏం చేస్తోంది? ఈ దేహాభిమానంతో దీంతో చేసినటువంటి కర్మల్ని అనుభవిస్తూ, మళ్ళీ దీంతో పొందినటువంటి అనుభవాలని వాసనలుగా మిగుల్చుకొని, మళ్ళీ జన్మలో అనుభవించడానికి పోగు చేసుకొని, మళ్ళీ ఆ దేహాభిమానం అనే ఇత్తనంతోనే, దాంతోనే, ఆ ఇంద్రియాభిమానంతోనే, విషయానువర్తంతోనే, విషయ సంగత్వంతోనే మళ్ళీ పోయి అదే కారణమై దాంట్లో నుంచి విడిపడలేక, దాంట్లో నుంచి విడిపడినటువంటి జీవన్ముక్తుడైతే దానితో తాయత్వం చెందకుండా అది లేనిదేనని గ్రహించి ఎవరైతే దాని నుంచి విడిపడి, ఆ జీవభావంతో విడిపడి, ఆ చైతన్యం ఏదైతే ఉందో అది కూడా లేదని గురువాక్యం ద్వారా కనుక తాను రహితమై బయలుదేశనం అయింటే మరి వాడి జన్మకు పోవడానికి అవసరం లేదు. అయితే ఎప్పుడైతే జీవభావంతో ఈ విషయానుసక్తతో విషయాలతోనే ఉంటున్నాడో, అవే సంకల్పాలుగా మళ్ళీ విత్తనంగా తయారై ఉంటున్నాయో, ఆ వాటితోనే జీవభావంతో కలిగి ఉండి ప్రాణము వదులుతున్నాడో, మళ్ళీ అవి దాని యొక్క వాసనలన్నీ మోసుకెళ్తుంది. ఆ చైతన్యమే మోసుకెళ్ళి మళ్ళీ జన్మను కలగజేసే చోటికి తీసుకెళ్తూ ఉంది. కాబట్టి వీటన్నిటినీ దేని చేత పడగొట్టమన్నాడు? వీటన్నిటినీ గురుబోధ అనే గొడ్డలి చేత కనుక ఎవరైతే తొలగించగలుగుతారో, ఎవరైతే సమూలంగా పెరిగివేయగలుగుతారో, ఎవరైతే స్వస్వరూప సాక్షాత్కార జ్ఞాన అనుసంధానాన్ని చిత్తశుద్ధితో చేస్తారో వారే ధన్యులు. వారే ఆత్మనిష్టను పొందడానికి 2 ఉపాయాలు చెబుతున్నాడు కింద ఇంకా. కాబట్టి వీటన్నిటినీ ఎవరైతే గురుబోధ అనే గొడ్డలి చేత, ఆల్రెడీ కందార్థం కూడా ఉంది, దానికి ఒకటి వేరుని తెగ్గొట్టేసేయమని. కాబట్టి వీటన్నిటినీ గురుబోధ అనే గొడ్డలి చేత ఎవరైతే గనక తొలగించగలుగుతారో, ఎవరైతే సమూలంగా పెరికేయగలుగుతారో, మొత్తం మళ్ళీ విత్తనం లేకుండా, వేరు లేకుండా మళ్ళీ వ్యాపించేకి విత్తనం తయారు కావడానికి కారణమైంది ఆ చెట్టే, దానికి ఆధారమైంది ఆ విత్తనం, ఆ వేరు. దానికి కూడా లేకుండా చేయగలుగుతారో, ఎవరైతే స్వస్వరూప సాక్షాత్కార జ్ఞాన అనుసంధానాన్ని, ఎవరైతే తన స్వరూప జ్ఞానాన్ని సాక్షాత్కారం పొంది జ్ఞాన అనుసంధానాన్ని దాంతో ఆ జ్ఞానాన్ని అనుసంధానం చేసి చిత్తశుద్ధితో చేస్తారో, చిత్తశుద్ధితో చేయడం, ఇతరత్రా ఉన్నటువంటివన్నీ లేకుండా దీని మీద లక్ష్యంగా పెట్టుకొని చిత్తశుద్ధితో ఎవరైతే చేస్తారో వారు ఆత్మనిష్టను పొందడానికి 2 ఉపాయాలు. ఒకటేమో అభ్యాసము, యోగం.
అభ్యాసం చేయడం. ఏది అభ్యాసం చేయడం? ఈ సాధనకు సంబంధించినవన్నీ చెప్పినవన్నీ తన మనసులో తాను నిలబెట్టుకొని వాటిని నిరంతరం సదా సాధనలో ఉండడం. ఎందుకు అంటే అది రూఢీపడే వరకు. మామూలుగా ఏం చేస్తున్నాం? వ్యవహారంలోకి నిమిషాల్లోనే పోతున్నాం, నిమిషాల్లోనే దాంతో తాదాత్మ్యం చెంది ఈ అసలు విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఏ అవస్థలో ఏ పనిలో ఉన్నప్పటికీ ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు కూడా నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు అన్నట్టుగా నిరంతరము గుర్తుంచుకోవాల్సింది అది. అది గుర్తుంచుకోవట్లేదు కాబట్టి ఏం చెప్తున్నారు? అభ్యాసము, యోగము, చిత్తశుద్ధి, ప్రయత్నము. ఈ అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసం ద్వారా ఈ యోగాన్ని పొందాలి. ఇది నిరంతరము ఉండేటట్టుగా ఏదైతే తాను భావం చెందుతున్నాడో అది. దానికి చిత్తశుద్ధి ఉండాలి. దానికి చిత్తశుద్ధి కూడా ఉంటేనే అది సాధ్యం. లేకపోతే ఆ చిత్తశుద్ధి లేకపోతే ఏమవుతుందంటే మనసులో ఊరికే కేవలం వింటూ ఉండేటప్పటికీ ఈ వ్యవహారం అంతా వింటున్నప్పుడు దాన్ని మనసులో నిధిగా పెట్టుకొని తాను నిరంతరము ఆ భావన చెందే స్థితిలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు మళ్ళీ మరలిపోతుంది. చిత్తశుద్ధి, కార్యశుద్ధి. చిత్తశుద్ధి లేని వారు సాధించలేరు. చిత్తశుద్ధి, ప్రయత్నము కూడా ఉండాలి. చిత్తశుద్ధి లేని వారు సాధించలేరు. ప్రయత్నం లేని వారు అసలే పురోగమించలేరు. ఆ చిత్తశుద్ధితో దాన్ని సాధించాలనే ప్రయత్నం కూడా చేయాలి. ప్రయత్నం చేయకుండా ఉంటే పురోగమించలేరు. కాబట్టి అటువంటి ప్రయత్నశీలత, అటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి గుణం, శీలత అంటే గుణం, అటువంటి ప్రయత్నం చేయాలనే గుణము, చిత్తశుద్ధి, కార్యశుద్ధి, క్రియాశుద్ధి, ఆ చేసే క్రియాశుద్ధి, పవిత్రత, త్రికరణ శుద్ధి ఇత్యాది దైవీ లక్షణాలన్నీ మానవుడు, ఇవన్నీ దైవీ లక్షణాలు. ఈ పైన చెప్పినటువంటి తాను తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకొని ఆ నిష్టలో ఉంటూ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వేరు, ఆ వేరు తెగ్గొట్టుకునే వరకు, ఆ గురుబోధ అనే గొడ్డలు తీసుకుని ఆ వేరు తెగ్గొట్టుకునే వరకు ఇటువంటి దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ చిత్తశుద్ధితో ప్రయత్నంతో సాధించాలి. లేదంటే ఆ ప్రయత్నశీలత దానికి అనువైనటువంటివి ఏవి? దైవీ గుణాలు చెప్పారు చూడండి. ఏవి దైవీ లక్షణాలంటే ప్రయత్నం చేయడం, మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో చేయడం, మళ్ళీ చేయాలని పూనుకున్న కార్యశుద్ధి, దానికి కార్యశుద్ధి ఉండడం, దాన్ని అమలుపరిచే క్రియాశుద్ధి, పవిత్రత. పవిత్రత లేకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టు కాకుండా త్రికరణ శుద్ధి, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో దాన్ని అమలుపరుచుకోవాలి. ఇత్యాది దైవీ లక్షణాలను మానవులు తప్పక సాధించాలనే ఉద్బోధని యమధర్మరాజు నచికేతనుకు చెప్తున్నాడు. ఈ విధంగా దైవీ లక్షణాలు ఉంటే, ఆ దైవీ లక్షణాలు కనుక నీలో ఉంటే నువ్వు తప్పకుండా ఇవన్నీ సాధిస్తావు అని. దీనికి వ్యాఖ్యానం చెప్పారు కింద. శిశువు పుట్టగానే ఏడ్చుచున్నది, అట్లు ఏడవని శిశువును ఏడ్పించుటకు ప్రయత్నించుతున్నారు. ఏడవనితో ప్రాణవాయువును లోపలకు పంపుతూ ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటారు దాన్ని. మామూలు వైద్య శాస్త్రం ప్రకారం చెప్పాలంటే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. శిశువు తల్లి గర్భంలో ఉండగా తల్లి యొక్క రక్తం ద్వారా ప్రాణవాయువు శిశువుకు అందుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్వాసకోశాలు పనిచేయవలసినటువంటి అవసరం అప్పుడు లేదు. అది తల్లి నుంచి ఆహారం రూపంలో పోతున్న దాంట్లోనే శక్తి మరియు ఆ ఏదైతే తల్లి శరీరంలోకి ఈ ప్రాణవాయువు పోతుందో ఆ రక్తం ద్వారానే పోతుంది ఆ ప్రాణవాయువు కూడా. శిశువు పుట్టగానే తల్లి నుండి వేరుపడుతున్నది. పుట్టగానే తల్లి నుంచి వేరుపడుతుంది కాబట్టి ఆ తాడు ఏదైతే ఉందో మాయ దానికి అనుసంధానమై దాన్ని కత్తిరిస్తారు కాబట్టి ఇక అప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో అది ప్రాణవాయువు శిశువుకు అందుతోంది. శ్వాసకోశంలో పనిచేసే అవసరం లేదు. పుట్టగానే వేరుపడతానే తల్లి నుండి వేరుపడిన చేత ప్రాణవాయువు బయట నుండి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన జనన స్థితిని గుర్తు చేస్తున్నారు. మన జనన స్థితిలో ఎవరికి కూడా వారి జనన స్థితి గుర్తుండే అవకాశం లేదు. ఎందుకంటే
అసలు గృహస్థాశ్రమంలో ఉన్న విశేషం ఏమిటంటే ఈ సృష్టి రహస్యం వారికి బోధపడుతుంది. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి సృష్టి రహస్యం బోధపడే అవకాశం తక్కువగా ఉంది. కారణం ఏమిటంటే వాడి పరిజ్ఞానం పరిమితం, ఒక దృష్టికోణంలో మాత్రమే చూస్తాడు. అదే గృహస్థ అయితే సృష్టి రహస్యానికి ఆధారభూతమైనటువంటి శుక్లశోణిత సంయోగం అనేది ఎలా జరుగుతోంది, గర్భధారణ ఎలా జరుగుతోంది, జీవి ఎలా తన తల్లి గర్భాన్ని ఆశ్రయిస్తున్నాడు, ఏ రకంగా గర్భంలో వృద్ధి చెందుతున్నాడు, ఏ రకంలో పూర్ణమానవుడిగా తల్లి గర్భంలో తయారవుతున్నాడు, ఈ రీతిగా అవయవ విశేషాన్ని అంతటినీ సంతరించుకుంటున్నాడు. ఏ రీతిగా తల్లి గర్భం నందే క్రియాశీలమగుచున్నాడో, ఏ రీతిగా మనోబుద్ధి చిత్త అహంకారాది అంతరేంద్రియ వ్యాపారహితమైన సహితమైనటువంటి శిశువు తల్లిని ఎలా బాధిస్తున్నాడో కూడా గుర్తించగలుగుతున్నాడు. కాబట్టి గర్భంలో ఉండగానే శిశువు యొక్క ప్రభావం తల్లిపై ఉంటుంది. కాబట్టి ఆ తల్లి చేసేటటువంటి చేష్టలు ఆవిడవి కాదు, రాబోయే శిశువు యొక్క ప్రభావం చేత, ఆ జీవధర్మం చేత, ఆ జీవి యొక్క మనోప్రబలత చేత, వాటి ప్రభావం చేత తల్లి వ్యవహరిస్తూ ఉంటుంది. పాపం ఆ తల్లికి ఎన్ని కష్టాలో, తినలేదు, కూర్చోలేదు, సాధారణంగా మానవులు చేసే ఏ పనులను సవ్యంగా చేయజాలదు. అన్ని కష్టములు పడి ఆ జీవికి జన్మనిచ్చి తాను పునర్జన్మ పొందేటటువంటి శ్రమని పొంది ప్రసవ వేదన చెంది ఆ జీవికి జన్మనిచ్చే ప్రయత్నం చేస్తుంది. అన్ని కష్టాలు పడి ఆ రకంగా జన్మనిస్తుంది. మళ్ళీ ఆ జీవి స్వీయ ప్రాణం లేనటువంటి శిశువు అప్పటి వరకు బయటపడే వరకు తనకు ప్రత్యేకంగా ప్రాణం ఏమీ లేదు. శిశువు తల్లి గర్భంలో నిలిచిపోతున్నటువంటి ప్రాణమే తల్లి ప్రాణమనే తన ప్రాణముగా, తల్లి ప్రాణముగా రక్తం సహాయంతో పొందుతున్నటువంటిది. అట్టి నాభీకందం ద్వారా తల్లి యొక్క రక్తము, ఆ నాభీకందం ఏదైతే, నాభి అంటే ఇదే బొడ్డు, దానికి ఉన్నటువంటి తాడు ఉంది కదా, అది పేగు, దాని ద్వారా తల్లి రక్తం ద్వారా పొందుతున్నటువంటి ప్రాణ సహాయంతోనే జీవిస్తూ ఉంది ఉన్నటువంటిది. కాబట్టి తాను స్వయంగా ప్రాణశక్తి స్వీకరించి వినియోగించవలసినటువంటి అవసరం లేనటువంటిది. ఆ గర్భస్థ స్థితిలో తనకు అది లేదు. కానీ 7వ నెల తర్వాత స్వీయ ప్రాణం గర్భస్థితి ఉన్నంత వరకు బాహ్యం నుండి ప్రాణము స్వీకరించకపోయినప్పటికీ, ఆ శక్తి పోయినప్పటికీ తల్లి ప్రాణమును వినియోగించుకొని స్వయంగా ఊపిరితిత్తులు చేయించుకునేటువంటి లక్షణాన్ని 7వ నెల నుంచి ప్రారంభించి 7వ నెల నుంచి ఆ ఆహార పదార్థాల యొక్క శక్తి పోతూ ఉన్నప్పటికీ, దాని ద్వారా రక్తం ద్వారా పోతూ ఉన్నప్పటికీ ఆ లోపల ఉండే శిశువు శరీరంలోకి ఆ శిశువు కూడా దాని నుంచి స్పందన జరిగి 7వ నెల నుంచి లోపల అవయవాలు కదులుతూ మరియు లోపల శ్వాస తీసుకుంటూ ఆ బుడగల రూపంలో మళ్ళీ వదులుతూ ఆ ప్రక్రియ 7వ నెల నుంచి మొదలయ్యి కదలికలన్నీ మొదలవుతాయి. ఇంకా కాబట్టి పని చేయించుకునేటువంటి లక్షణమును 7వ నెల ప్రారంభించి తన శరీరేంద్రియ తన రక్తధాతువులను తానే పోషించుకుంటూ ఇంకా తనలో రక్తం తయారయ్యేటువంటి స్థితిలో నుంచి ధాతువులన్నీ, మిగతా ధాతువులు కూడా తానే పోషించుకుంటూ తానే వృద్ధి చెందించుకొంచు పూర్వజన్మార్జిత జ్ఞాన విశేషం చేత పీడించబడుచు, ఆ పీడించబడేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వజన్మార్జిత జ్ఞాన విశేషం చేత పీడించబడుతూ ఉంది. అక్కడి నుంచి ప్రేరణలను చెందుతూ విపరీతంగా చెలిస్తూ గర్భవాస నరక స్థానం అందున్నటువంటి అనుభూతిని పొందుతూ, ఆ విపరీతంగా చలిస్తూ ప్రేరణ కలుగుతూ గర్భవాస నరకము, గర్భంలో ఉండేటువంటి నరకాన్ని అంతటిని అనుభవిస్తూ ఆ స్థానం అందున్నటువంటి అనుభూతిని పొందుతూ తన వికాసమునకు ఆ ఆశ్రయం సరిపోదనే నిర్ణయమును పొందినట్టు వాడై, తన వికాసం అంటే తాను వికాసం చెందాలంటే అట్టే గర్భంలో ఉంది అనుకో, ఏడ వికాసం చెందుతుంది? వికాసం చెందేది ఉండదు. ఏ సమయం వస్తానే ఆ సమయంలో ఇంకా చెందడానికి బయటికి రావాలి. బయటకు వస్తే అప్పుడు వికాసం చెందుతుంది. పైరు పోసింటే అట్లే ఉంటే అట్లా ఉండింది అట్లే ఉంటుంది అంతే. పీకి పక్కన నాటితే
ఒక వృక్షంగా మళ్ళా ఎట్లా మలుతుందో ఒక చిన్న మొక్క యొక్క పైరు విత్తనాలు పోసినప్పుడు మామూలుగా ఉండి అదే ఉంటుంది. పీకో చోట నాటితే ఆ విధంగా ఎదుగుతుంది. అదే విధంగానే బయటకు ఉద్భవించే వరకు ఆ విధంగా ఉన్నటువంటిది ఏమవుతుంది అంటే లోపల సరిపోదని తన వికాసానికి ఈ ఆశ్రయం, ఆ ఆశ్రయం ఏది తల్లి గర్భం అనేటువంటి ఆశ్రయం సరిపోదని నిర్ణయించినటువంటి పొందినవాడై విశాల విశ్వప్రపంచమే తనకు స్థానమని తల్లి గర్భస్థానం లోపల నుండి గ్రహించినటువంటి వాడై అట్టి ప్రపంచాభిముఖమైనటువంటి ఉన్ముఖుడైనటువంటి శిశువు బయటపడడానికి చేసేటువంటి ప్రయత్నం ద్వారా ఆ లోపల కదలికలన్నీ కూడా బయటపడే చేసే ప్రయత్నాలే. ఆ ఏర్పడుతున్నటువంటి ప్రసవ వేదనలతో ఇక నొప్పులు మొదలయ్యి ఆ ప్రసవ వేదన తల్లి సహకారి కారణంగా మాతృదేవతగా మాతృ కారణములు పరివేష్టించి మాతృకా గణములు తల్లి సహకారి కారణంగా మాతృదేవతగా ఉండి మాతృకా గణాలన్నీ పరివేష్టించి ఉండగా ఆమె తనని తాను రక్షించుకుంటూ మళ్ళీ రాబోయే జీవిని రక్షించేటువంటి గొప్ప జగజ్జననిగా ఆవిర్భవించేటువంటి కాలంలో పిల్లవాడు పుట్టాడు. ఆ విధంగా తల్లి తన ప్రసవ వేదనలో ఉన్నప్పటికీ తన సహకారం కారణంగా మాతృకా గణాలన్నీ పరివేష్టించి ఉండగా ఆమె తనని తాను రక్షించుకుంటూ రాబోయే జీవిని రక్షించేటువంటి గొప్ప జగజ్జననిగా ఆవిర్భవించేటువంటి కాలంలో పిల్లవాడు పుట్టాడు. కానీ నాభి కందాన్ని తుంచలేదు, ఆ నాభి బొడ్డుదాడును కొయ్యలేదు. ఇంకా కొయ్యకముందు అంతా కూడా తల్లి రక్తం మీద ఆధారపడి ఉన్నాడు. కోసి ముడివేయగానే ఏడవాలి ఆ పిల్లవాడు. మరి ఏమిటి ఏడుపు అంటే? స్వయంగా ప్రాణచలనం. అది ఆ ఏడుపు అనేది స్వయంగా ప్రాణచలనం, శబ్దం. అదే శబ్దోత్పత్తి కూడా అప్పుడే జరుగుతుంది. ఆ శబ్దోత్పత్తి అంతకుముందు అంతా శబ్దం లేదు. తల్లి గర్భంలో ఉన్నా కూడా మిగతా చర్యలన్నీ జరుగుతూ ఉన్నా కూడా శబ్దం లేదు. శబ్దోత్పత్తి కూడా అప్పుడే జరుగుతుంది. ఇది ఏడుపు కాదు, దానికి శబ్ద ఉత్పత్తి అని పేరు. అది ఏడుస్తాడు అంటే మామూలుగా మనకు తెలిసిన పదము ఏడుస్తాడు అని. నిజానికి అది మొట్టమొదటి శబ్దోత్పత్తి అదే, పుడతానే. ఆ ప్రాణమును స్వీకరించగానే జీవికి శబ్దాన్ని ఉత్పత్తి చేసే శక్తి కలిగింది. శబ్దాన్ని ఉత్పత్తి చేసే శక్తి అప్పుడే కలిగింది. ఇంకో గొప్ప రహస్యం ఉంది ఇక్కడ. వాక్కు చతుర్విధములు, 4 రకాల వాక్కు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు. ఇందు పరావాక్యేమో అంతరిక్షంలో ఉంది. పరావాక్కు సమిష్టిలో ఉన్నటువంటి అంతరిక్షంలో పశ్యంతి వాక్కు ఏమో పంచతన్మాత్రల నుండి పంచభూతాలను తయారు చేస్తోంది. ఆ పశ్యంతి వాక్కు అవ్యక్తం నుండి మహత్వం తయారు చేస్తోంది. అది పశ్యంతి వాక్కు. ఆ పశ్యంతి వాక్కు నుంచి మధ్యమ వాక్కు స్థావర జంగమైనటువంటి సృష్టిని చేస్తోంది. ఆ మధ్యమ వాక్కు అట్టి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టిలో వైఖరి వాక్కు జీవ సృష్టి చేస్తుంది. ఇది చతుర్వేద వాక్కుల యొక్క ప్రభావశీలమైనటువంటి సృష్టి విజ్ఞానం. ఈ 4 వాక్కులు, ఒకటేమో పరావాక్కు, అంతటా నిండి ఉన్నటువంటి చైతన్యంలో ఉన్నటువంటి స్థితిలో ఆ పరావాక్కు అంతరిక్షంలో పుట్టినటువంటి మొట్టమొదటి శబ్దంగా, ఆకాశం నుంచి మొదటి శబ్దంగా పరిణమించింది. అది ఆ పరిణమించినటువంటి శబ్దం నుంచి పశ్యంతి వాక్కు పంచతన్మాత్రల నుండి, పంచతన్మాత్రలు గుణరూపంలో ఉంటే అంతకుముందు గుణరూపంలో అంటే బయటికి ఏం కనపడే కార్యరూపం ధరించినటువంటి స్థూలంగా కనపడుతున్నటువంటి వాటిగా ఉండకుండా ఉన్నటువంటి వాటిని తయారు చేస్తోంది. పంచతన్మాత్రలను తయారు చేస్తోంది. అవ్యక్తం నుండి మహత్వం తయారు చేస్తోంది. ఆ పశ్యంతి వాక్కు నుంచి మళ్ళా మధ్యమ వాక్కు అనేది వచ్చి స్థావర జంగమైనటువంటి ఈ మొత్తం జీవులన్నిటినీ సృష్టి చేస్తోంది. అట్టి స్థావర జంగమాత్మకమైన దాంట్లో ఆ సృష్టిలో వైఖరి వాక్కు జీవ సృష్టి చేస్తోంది. ఇది చతుర్వేద వాక్కుల యొక్క ప్రభావశీలమైనటువంటి సృష్టి విజ్ఞానం. కాబట్టి ఇటువంటి వైఖరి వాక్కు క్రియాశీలమైతేనే అటువంటి వైఖరి వాక్కు
స్వయంచాలితమైతేనే ప్రాణశక్తి, స్వయంచాలితమైతేనే ఆ జీవి జన్మిస్తాడు. కాబట్టి ఆ వైఖరి వాక్కు అనేది క్రియాశీలకమై అటువంటి వాక్కు స్వయంచాలితమైతేనే ఆ ప్రాణశక్తి స్వయంచాలితమవుతుంది. ఆ జీవి జన్మిస్తాడు. ఆ జీవి జన్మిస్తానే మొట్టమొదటి శబ్దమే చేస్తాడు. ఆ శబ్దమే ఆ ఏడుపు అని అనుకుంటున్నాం మనం. నిజానికి అది తొలి శబ్దం. ఆ జననం పూర్తి అవుతుంది. లేకపోతే ఇంక పూర్తి కావడం లేదు. కాబట్టి అప్పటి వరకు లేనటువంటి ప్రాణశక్తి, అప్పటి వరకు లేనటువంటి స్వీయ ప్రాణము, అప్పుడు పని చేయాలి అంటే పని చేయకపోతే కృత్రిమ శ్వాస ఏర్పాటు చేసైనా దాని మీద చేస్తారంట. ఇంకా నేను పుట్టిన తర్వాత అసలు అరసనే లేదంట. కాసేపు చూసి వీళ్ళు వచ్చి లేదమ్మా ఏం లేదు ఇంకా పారేసి రాపండి అంటే, అంతకుముందు చాలామంది పిల్లలు చనిపోయిన తర్వాత ఆయన బోలేపల్లిలో ఉండి అదే పనిగా అక్కడ భూమి తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ప్రతి వారము ఆ రోజుల్లోనే సైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఆయన వచ్చింటే అక్కడికి పోయి ఆడుండి వారం తీసుకుపోయి బండిలో, ఎద్దుల బండిలో మా అమ్మాయిను అక్కడ ఒకరు పుట్టిన తర్వాత మంగమ్మక్కయ్య ఓలేపల్లిలో కుంటల్లో పుట్టిన తర్వాత కుంటల్లో కొట్టం ఉండేది ఆడే. మళ్ళా రెండో గర్భం ధరించిన తర్వాత కృష్ణావరం వచ్చారు. మళ్ళీ కృష్ణావరం వచ్చిన తర్వాత నేను ఎగబీదిన ఆంజనేయం గారింట్లో ఆడ ఇప్పుడు అంటే పాతిండ్లు అందరూ కలిసి కంబైన్డ్గా ఉంటారు ఈడ బసవనకట్ట బాయికాడ. ఆ పాతింట్లో ఉన్నప్పుడు అక్కడ పుడితే ఎంతసేపుకు ఏం లేదు, ఏం కదలికే లేదు, పారేశ్రాపండి అక్కడ అని అంటే ఎవరో వచ్చి, ఇక కదలిక లేదు, ఏం లేదు, శబ్దం లేదు, ఏం లేదు, పారేశ్రాపండి ఇంకంతే, ఇంకా ఏడా లేదని. అయ్యో మగపిల్లోడు పుట్టింటే పారేసి వచ్చేట్లా అని చెప్పి ఎవరో నీళ్లు పోయాలా దీని మీద, మాయ మీద నీళ్లు పోసి తట్టాలా, తడితే అది చలనం కలిగి ఏమి అరుస్తాడని అట్లా ఒక 50 బిందెలు నీళ్ళు పోసారంట. అప్పుడు చలనం కలిగి ఏడ్చానంట. అది చెప్తా అంటారు వీళ్ళు ఇప్పుడు. కాబట్టి అట్లా ఆ శబ్దం ఉత్పత్తి చేసేది జరిగితేనే ఆ ప్రాణాన్ని స్వీకరించి ఆ జీవికి శబ్దాన్ని ఉత్పత్తి చేసే శక్తి కలిగితేనే ఆ క్రియాశీలమైనటువంటి ఆ ప్రాణం క్రియాశీలం, స్వీయ ప్రాణం పనిచేసినట్టు లెక్క. పని చేయకపోతే అందువల్ల కృత్రిమ శ్వాసం, ఇప్పుడైతే ఆసుపత్రిలో కృత్రిమ శ్వాసన అనేది ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడైతే ఆసుపత్రులు లేవు కాబట్టి ఇట్లాంటివే ఏవో పద్ధతులు వాళ్ళకి తెలిసిన దానిని పట్టుకొని ఆ నీళ్లు పోసి దాని మీద తట్టి ఏమేమో చేసి చేస్తాన్నారు ఆ కాలంలో. ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ లోపల ఉన్నటువంటి చైతన్యం తన ప్రభావాన్ని చూపించినప్పుడు మాత్రమే, లోపల ఉన్నటువంటి జీవుడు, లోపల ఉన్నటువంటి ఆత్మ తన ప్రభావాన్ని చూపినప్పుడు మాత్రమే, ప్రతిబింబించినప్పుడు మాత్రమే కర్మేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ సంఘాతమంతా ఉన్నప్పటికీ జ్ఞాత తన ప్రకాశమును ప్రసరింపజేసినప్పుడు మాత్రమే ఆ పుట్టిన శిశువు జీవిగా మారుతున్నాడు, లేకపోతే నిర్జీవి అవుతున్నాడు. కాబట్టి ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఎన్ని రకాలు చేసినప్పటికీ లోపల ఉన్నటువంటి చైతన్యం తన ప్రభావాన్ని చూపించినప్పుడు మాత్రమే, లోపల ఉన్నటువంటి జీవుడు, లోపల ఉన్నటువంటి ఆత్మ తన ప్రభావాన్ని చూపించినప్పుడు మాత్రమే, అది ప్రతిబింబించినప్పుడు మాత్రమే కర్మేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ 4 రకాలైనటువంటివన్నీ 4, 5, 20 ఏవైతే ఉన్నాయో కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, విషయేంద్రియాల సంఘాతం అంతా ఉన్నప్పటికీ, లోపల అవన్నీ ఉన్నప్పటికీ జ్ఞాత తన ప్రకాశమును ప్రసరింపజేసినప్పుడు మాత్రమే ఆ జ్ఞాతగా ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ప్రసరిస్తే ఆ ఆత్మగా ఉన్నటువంటి దాని ప్రకాశం, జ్ఞాత తన ప్రకాశాన్ని ప్రసరింపజేస్తే మాత్రమే ఆ పుట్టిన శిశువు జీవిగా మారుతున్నాడు. జీవి అంటే జీవం ఉన్నటువంటి వాడు, ఆ జీవిగా మారుతున్నాడు. లేకపోతే నిర్జీవి అవుతున్నాడు. లేకపోతే ఇంకా ప్రాణం అప్పుడే అట్లా పోయేటివి ఎన్నో జీవించి పుట్టినప్పుడు ఈ సంఘాతం అంతా పనిచేయకుండా, అక్కడ జ్ఞాత చైతన్యం పనిచేయక, ఏవి పనిచేయకుండా నిర్జీవి అయిపోతున్నాడు. వెంటనే బయటపడే వరకు తల్లి దాంతో కలిచాడు. బయటపడతానే తనలో ఉన్నటువంటి జ్ఞాత చైతన్యం చేత ఆడు
స్వయంగా తానే పిలుచుకొని తానే అరిసి తానే మాట్లాడి తానే వైఖరి స్థితిలోకి వచ్చి జీవిగా మారాల్సినటువంటి స్థితి తనలోనే జరుగుతుంది. లేకపోతే నిర్జీవి అయిపోతాడు. కాబట్టి అటు తల్లికైనా ఇటు పుట్టే శిశువుకైనా అది జీవన్మరణ పోరాటం. తల్లికి అంతే, బిడ్డకు అంతే. ఇప్పుడు అన్నీ ముందుగానే చూసుకుంటున్నారు కాబట్టి, ముందుగానే ఏర్పాట్లు, ముందుగానే చైతన్యంతో ఆసుపత్రులన్నీ వచ్చాయి కాబట్టి, అనేక రకాలుగా పరిశోధనలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ చేసుకుంటున్నారు. పూర్వకాలం అంతా ఊర్లలో వాళ్ళే చేసేవాళ్ళు. దాంతో ఏమవుతున్నారంటే అనేక మంది 10%కు పైన అప్పుడు పూర్వకాలం గత 100 ఏళ్ల లెక్కలు తీసుకుంటే మనం సైన్స్‌లో 100కి 10-20% మంది పాపం. ఆ మిగతా 80% మంది పిల్లలు బతికేవాళ్ళు, తల్లులు బతికేవాళ్ళు. 20% మంది తల్లులు, పిల్లలు చనిపోయే స్థితిలో ఆ రోజుల్లో అట్లున్నారు. కాబట్టి ఇద్దరికీ కూడా జీవన్మరణ పోరాటం అది. తల్లికి, ఆ పుట్టినటువంటి శిశువుకు. తల్లి గర్భమునందే మృత శిశువులు కొంతమంది తల్లి గర్భంలోనే చనిపోయేవాళ్ళు. కొన్ని గర్భస్థ కాలము చివరి దశకు వచ్చినాక మృత శిశువులు గర్భస్థ కాలం చివరి దశకు వచ్చి ఇక ఈరోజో రేపో బయటపడతాడు అనంగా కూడా లోపల అడ్డం తిరగడం, లోపల ఇతర కారణాలన్నీ సంభవించడం, శిశువులు మృతి చెందడం. కొన్ని ప్రసవ వేదన కాలమందు మృత శిశువులు, కొన్ని ఏమో జనన కాలమందు మృత శిశువులు. పుట్టిన కొద్ది క్షణములు కొద్ది రోజులు మాత్రమే ఉండి మరణించేటువంటి శిశువులు. మరి ఇట్టి మృత్యు నిర్ణయం ఎట్లా కూర్చున్నది? దీనికి కర్త ఎవరు? విచారణ చేసి చూస్తే అంతా విచిత్రమే. ఇవన్నిటికీ కర్త ఎవరు? ఏం జరిగింది? ఏ పాపం ఇప్పుడు చేసినది కాదు, ఇంకా పుట్టనే లేదు. పుడితే కదా కర్మ ఆచరించి దాని ద్వారా కర్మ వచ్చి ఏదో కర్మ చేసినందువల్ల ఆ కర్మ ఫలితంగా జరిగింది అనేకి ఆ కర్మలు ఎప్పటివో ముందు నుంచి వచ్చినటువంటి సంచిత కర్మలు. కాబట్టి ఇదంతా విచారణ చేస్తే ఎట్లా ఈ మృత్యు నిర్ణయం జరుగుతోంది? ఎట్లా జరుగుతోంది? కొంతమంది కడుపులో, కొంతమంది పుట్టకనే, కొంతమంది ఇంకా పుడతాడనంగా, కొంతమంది పుట్టిన కొన్ని వారాలకు, మరి కొంతమంది కొన్ని నెలలకు. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఇట్టి మృత్యు నిర్ణయం ఎట్లా అవుతున్నది? దీనికి కర్త ఎవరు? విచారణ చూస్తే అంతా విచిత్రమే ఉంది. కాబట్టి ఏ స్వస్వరూప ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ తన యొక్క శక్తి అయినటువంటి చైతన్యం ప్రతిఫలించేటట్లుగా మిగిలిన ప్రతిబింబాలను తయారు చేసి ప్రతిబింబాలు వ్యవహారశీలమయ్యేటట్లుగా ఈ ప్రక్రియ అంతా జరిగితేనే, ఈ బింబ ప్రతిబింబ ఆభాస భావమంతా జరిగితేనే, బుద్ధి క్రియ చైతన్యశీలవంతమైతేనే మిగిలిన ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. కాబట్టి అంతరేంద్రియాలలో జ్ఞాత యొక్క ప్రకాశం పరిపూర్ణంగా ప్రకాశించి నేను అనేటువంటి అహంకారం చైతన్యశీలమైనప్పుడు మాత్రమే ఆ జీవి మనుగడ సాగించుతున్నది. ఇట్టి అహంకార తాదాత్మ్యత చేతనే శరీర అభిమానాన్ని, దేహేంద్రియ అభిమానాన్ని పొందుతున్నాడు. కాబట్టి పుడతానే జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఎవరైతే పుట్టారో పుట్టినటువంటి ఎవరైనా ఆ శిశువులో ఏ స్వస్వరూప ఆత్మ అయితే ఉన్నదో, తన స్వస్వరూపం అనేటువంటి ఒక ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ తన యొక్క శక్తి అయినటువంటి చైతన్యము, దానికి ఏది ఉంది? శక్తి రూపంలో ఉంది చైతన్యం. అదేమి వస్తువులా కనపడేది కాదు. అన్నీ ఉన్నప్పటికీ, దానికి కనపడకుండా చైతన్య స్వరూపంలో ఉన్నప్పటికీ, ఈ ఇంద్రియాలన్నీ ఉన్నప్పటికీ దాని యొక్క శక్తి ప్రసారం కాకుండా దాని యొక్క చైతన్యం ప్రతిఫలిస్తేనే మిగిలిన ప్రతిబింబాలను తయారు చేసి ఇవన్నీ ప్రతిబింబాలుగా ఉన్నటువంటి ఇవి ఆ పైన బింబం కదిలితేనే ఇవి కదులుతాయి. కాబట్టి ప్రతిబింబాలు వ్యవహారశీలమయ్యేటట్టుగా చేసి, ఈ ప్రతిబింబాలుగా ఉన్నటువంటి అన్నీ వ్యవహారశీలమయ్యేటట్టుగా చేసి, పని చేసేటట్టుగా చేసి, ఈ ప్రక్రియ అంతా కూడా ఇదంతా జరిగితేనే ఈ బింబ ప్రతిబింబ ఆభాస ఏదైతే ఆత్మస్వరూపంగా ఉండి అది బింబంగా ఉండి దాని యొక్క చైతన్యం ప్రసరిస్తేనే ప్రతిబింబ చైతన్యంగా కదులుతున్నటువంటి అవయవాలన్నీ కూడా కలిగేకి ఈ ఆభాస భావం అంతా కూడా జరిగితేనే, ఈ ప్రకాశం అంతా జరిగితే తప్ప బుద్ధి క్రియా చైతన్యశీలవంతమైతేనే
బుద్ధి అనేది క్రియా చైతన్యశీలవంతం అయితే మిగిలిన ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. కాబట్టి అంతరేంద్రియాలలో ఈ అంతరేంద్రియాలు ప్రేరణ కలిగిస్తాయి కదా. అంతరేంద్రియాలనే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 రూపాలు సంతరించుకునేటువంటిదంతా ఒకటే. ఆ ఒక్కదానికి ప్రకాశం మొదటిస్తున్నది జ్ఞాత యొక్క ప్రకాశం పరిపూర్ణంగా ప్రకాశిస్తే ఆ ప్రకాశించిన దాంట్లో ఏమైంది? నేననేటువంటి అహంకారం చైతన్యశీలమైనప్పుడు మాత్రమే ఏది తనను తాను గుర్తించుకొని తాను నేను అనే భావన చెందుతుంది. ఆ నేననే భావన చెందడంతోనే శరీరాభిమానం కూడా అక్కడి నుంచే ఉత్పన్నమవుతుంది. నేననేటువంటి అహంకారం చైతన్యశీలమైనప్పుడు మాత్రమే ఆ జీవి మనుగడ సాగించుతున్నది. అట్టి అహంకార తాదాత్మ్యం చేతనే ఏది నేననేటువంటి నేను, అహం అంటే నేను, ఆ నేననేటువంటి అహంకార తాదాత్మ్యం దాంతో తాదాత్మ్యం చెందడం చేత శరీరాభిమానాన్ని, శరీరం పట్ల అభిమానాన్ని మొదలుపెట్టాడు. ఇంకా అటు నుంచే శరీరం అంటే నేననేటువంటి భావన, శరీరాభిమానం, శరీరం అంటే నేనని, నా శరీరం నేనైతే నేనని ఏదైతే పలుకుతోందో అది ఈ శరీరం అనే ఇంటిలో నివసిస్తూ ఉంది. దీనికి అధిష్టానంగా ఉండి దీన్ని తయారు చేసుకుంది. ఈ తయారు చేసుకున్నటువంటి ఈ శరీరం నాది అనే అభిమానాన్ని, దేహేంద్రియ అభిమానాన్ని, దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలను, ఆ ఇంద్రియాల అభిమానాన్ని పొందుతోంది. పొంది దాని శరీరం పట్ల అభిమానం పెంచుకుంటోంది. మరి జనన కాలంలో ప్రారంభమైనటువంటి ఈ దేహేంద్రియ తాదాత్మ్యాది అభిమానము విజ్ఞాన వివేక సముపార్జనతో ఎవరైతే పోగొట్టుకుంటారో, ఎవరైతే స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నారో వారే అమృతత్వాన్ని పొందగలుగుతున్నారు. వారే స్వప్రకాశాన్ని తెలుసుకోగలుగుతున్నారు. మరి జీవించే కాలంలో అట్లా పుట్టిన తర్వాత మొదలైనటువంటి నేననేటువంటి అహంకారం శరీరం అభిమానిగా మారి శరీరాన్ని అంటిపెట్టుకొని శరీరమే నేననేటువంటి దేహేంద్రియ ఆత్మాభిమానాన్ని పొందుతుంది. అది ఇంకా అది పోగొట్టుకోవాలి అంటే మరి జననకాలంలో మొదలైంది. అది పుట్టినప్పుడు జననకాలంలో మొదలైనటువంటి ప్రారంభమైనటువంటి దేహేంద్రియ తాదాత్మ్యాది అభిమానం ఏమవుతుంది? విజ్ఞాన వివేక సముపార్జనతో ఎవరైతే పోగొట్టుకుంటారో, విజ్ఞానం పొంది అజ్ఞానం తొలగించుకోవడానికి విజ్ఞానం పొందితే అజ్ఞానం పోతుంది. ఆ రెండు పరస్పరం ఉండేటివే, ఓ రూపాయి బిళ్ళకు రెండు వైపులా ఉండేట్టు. కాబట్టి బొమ్మ బరుసలా ఉండేటువంటి దాంట్లో విజ్ఞానం పొంది అజ్ఞానం పోగొట్టుకుంటే వివేక సముపార్జనతో, వివేకం ఏది? నిత్యానిత్య వస్తు వివేకం కాడ విచారణ చేసి ఎవరైతే ఏది శాశ్వతము, ఏది దీనంతటికీ అతీతంగా ఉంది, ఈ భావాలు ఈ కలగాలంటే ఎవరైతే గురువు దగ్గరికో ఎక్కడికో పోయి విచారణ ఏదో ఒక స్థాయిలో మొదలైతే ఒక్కొక్క భ్రాంతి వీడ్చుకుంటూ పోతే తప్ప మళ్ళీ ఆ దానికి పోడు. ఆ దానికి పోవడానికి కారణమైనటువంటిది ఏంది? విజ్ఞానము వివేకమైనటువంటి సముపార్జనతో ఎవరైతే పోగొట్టుకుంటారో ఇప్పుడు ఏర్పడినటువంటి శరీరాభిమానం పోతే తప్ప దానికంటే పైన ఉన్నటువంటి స్టెప్ వేయలేరు. ఇంకా ఎవరైతే స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే తానంటే ఏమిటి, నేను ఎవరు, నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నది నేనా, ఇదే నేను, ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, అది సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమా కాదా, ఆ పరమాత్మ చైతన్యం కలగడానికి ముందు, సృష్టి జరగడానికి ముందు ఏ స్థితిలో ఉంది, ఇదంతా ఎవరైతే స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కొరకు ప్రయత్నం చేసి విచారణ జరుపుతారో వారే అమృతత్వాన్ని పొందుతారు. కాబట్టి వారే స్వప్రకాశాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకునే అట్లా ప్రయత్నం చేసే వాళ్ళే నిరంతర విచారణతో తెలుసుకోగలుగుతారు. నేను కేవలం ప్రకాశాన్నే కానీ మిగిలినటువంటి స్థూల ధాతువులను కాదు. చూడండి, నేను కేవలం ప్రకాశాన్నే, నేను ఏ ప్రకాశం అయితే సర్వమును గుర్తించడానికి కలిగినటువంటి చైతన్యం ఉందో, నాలో ఏదైతే తెలివి కనబడుతోందో, ఎరుక కనబడుతోందో, సమిష్టిగా అఖండ ఎరుక కనబడుతోందో అది నేను, ఆ ప్రకాశాన్నే నేను కానీ
మిగిలినటువంటి ఈ స్థూల ధాతువులు, ఈ అనేక ధాతువులతో కూడి అన్నీ కూడిన తర్వాత ఏర్పడినటువంటి ఈ అవయవాలు, ఈ అవయవాలన్నీ కూడినటువంటి స్థూల ఇంద్రియ సంఘాతమైనటువంటి సంఘాతాన్ని నేను కాదు. చతుర్వింశతి తత్వములు కాదు. చతుర్వింశతి అంటే 24 తత్వాలు నేను కాదు. అవి నేనంటే ఏదైతే దీనికి అంతటికీ అధిష్టానంగా ఉండి గుర్తిరిగే చైతన్యంగా ఉండి ఆత్మస్వరూపంగా ఉంది, సూక్ష్మ స్థితిలో ఉండి సర్వము సర్వత్రా వ్యాపించి ఉంది, ఏకత్వంగా ఉండి అంతటా ఉన్నటువంటి అది నేను, ఈ 24 తత్వములు కూడా కాదు అనేటువంటి విరమణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటారు. దేహేంద్రియ అభిమాన త్యాగం చేస్తున్నారు. ఆ విధంగా నిర్ణయించుకున్నటువంటి వారు ఈ దేహం లేదు, దేహేంద్రియ అభిమానము అనవసరమైనటువంటిది, ఇది నేను అభిమానిస్తూ ఉన్నా అంతే తప్ప దీని సమయం ప్రకారం నశిస్తూ ఉంటుంది. నశించి ఆఖరికి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ఇది ఇది ఏది ఎప్పుడు ఏర్పడుతుంది? ఇంక నీకు అనారోగ్యం ఏర్పడిందంటే నువ్వేమనుకుంటావు? అయ్యయ్యో ఇది వచ్చినాయి, చూపించుకునేది ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అయితే చూపించుకుంటాం. ఎందుకంటే ఆ బతికినే మిగిలిన శేష జీవితం అంతా తీవ్రమైనటువంటి నొప్పులతో అయ్యో ఆహా ఓహో అని బాధించకుండా ఉండడానికి చూపించుకుంటావు. ఎంత చూపించుకునేప్పటికీ నీ భావనలో ఏముండాలి? నువ్వు చూపించుకున్నా చూపించుకోకపోయినా ఏ ప్రయత్నం చేసినా స్థూల శరీరం నశిస్తుంది అని దాంట్లో నుంచి ఆ స్థూల శరీర అభిమానాన్ని విరమణ చేయాలి. విరమణ చేసుకుంటే నేనంటేనే ఏది అనేటువంటి చైతన్యాన్ని నిరంతరము ఆ భావనలో నేను అదే సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం, నేను సర్వవ్యాప్తమైనటువంటి సర్వమును గుర్తిస్తూ ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉండే సాక్షిని నేను. ఈ సమస్త సృష్టికి ఏ దానికైతే సర్వసాక్షి అయినటువంటి పరమాత్మ అనేటువంటి భావం ఉందో అది నేనే. నాకు అన్యంగా అది లేదు, నాకు అన్యంగా ఏ ప్రాణి లేదు, నాకు అన్యంగా ఈ జగత్తులో సర్వ చైతన్యము అంతా కూడా నాకు అన్యంగా లేదు, నేను అదే అనేటువంటి నిర్ణయాన్ని కావాలంటే ఈ స్థూల సంఘాతం నుంచి, ఈ శరీరం నుంచి, ఈ శరీరాభిమానం నుంచి విరమణ చేయాలి. విరమణ చేస్తే దేహేంద్రియ అభిమాన త్యాగం చేస్తున్నారు. ఎవరైతే అట్లా దేహేంద్రియ అభిమానాన్ని త్యాగం చేస్తున్నారో విచారణ ద్వారా వివేక విజ్ఞానాన్ని పొంది ఎవరైతే అట్టి త్యాగం చేస్తున్నారో దేహేంద్రియాన్ని, దేహమును ఇంద్రియాలను అభిమానించకుండా అట్టి అభిమాన త్యాగం చేత త్యాగైనైక అమృతత్వ మానవ ఇక్కడ త్యాగైనైక అమృతత్వ మానసు అని ఏ పని చేయడం ద్వారా కానీ, ఏ సముపార్జన చేయడం ద్వారా కానీ, ఏ విషయేంద్రియ వ్యవహారం చేత కానీ, ఏ పేరు ప్రతిష్టల చేత కానీ, ఏ సంఘబలము అర్థబలం చేత కానీ, ఏ విశేషణాల చేత కానీ ఈ అమృతత్వము సాధ్యం కాదు. ఇది వేరే దానిలతో సాధ్యం కాదు. ఇట్టి అభిమాన త్యాగాన్ని, ఇట్టి దేహేంద్రియ అభిమానాన్ని త్యాగం చేయాలి అంటే దానికి త్యాగైనైక అమృతత్వ మానసు అనేటువంటి శ్లోకంలోని భాగం చెప్తున్నారు. ఏమనంటే ఏ పని చేయడం ద్వారా కానీ, ఏదైనా పని చేయడం ద్వారా కానీ, ఏదైనా సముపార్జించడం ద్వారా కానీ, ఏదైనా విషయేంద్రియ వ్యవహారం చేత కానీ, లేదంటే ఏ పేరు ప్రతిష్టలన్నీ పొంది దాని చేత కానీ, ఏ సంఘ బలము, ఏ సంఘం ద్వారా వాళ్ళ యొక్క బలం నాయకుడిగా ఉండి నేను నాయకుడి సంఘానికి, అర్ధబలం అంటే ధనం సంపద ఉండి అర్ధబలం చేత కానీ, ఏ విశేషణాల చేత కానీ, ఏ విశేషమైనటువంటి ఏదైనా ఉండని కాక దానిల చేత దేని చేత కూడా ఈ అమృతత్వం సాధ్యం కాదు. ఈ అమృతత్వ భావన నేను చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్టతో ఉన్నటువంటి నేను ఏదైతే చైతన్యం నాలో పనిచేస్తున్నటువంటిది ఉందో, ఏదైతే నేను సర్వవేళలా ఏది ఉంటేనే నేను సర్వ వ్యవహారములు చేయడానికి ప్రకాశాన్ని అందిస్తుందో ఆ ప్రకాశం నేను. ఈ శరీరం కాదు, ఈ శరీరం దాని ప్రకాశం చేత కదిలి వ్యవహారం చేస్తున్నటువంటివంతా కూడా నేను కాదు అనేటువంటి
ఆ ఆ భావన దీనిలన్నిటితో దేనితోనూ రాదు. విషయ వ్యవహారాలతో గాని, నువ్వు ఇంకా కష్టపడితే గాని, లేదంటే పేరు ప్రతిష్టలతో గాని, సంఘంలో బలంతో గాని, ఆ డబ్బులతో గాని, ఏ విశేషణాల చేత కూడా ఆ అమృతత్వం సాధించలేరు. తన యొక్క అమృతత్వాన్ని సాధించడము అంటే, ఆ దేహేంద్రియాలకు సంబంధించినటువంటి దాన్ని పోగొట్టుకోవాలి అంటే, ఆ భ్రాంతిని పోగొట్టుకొని, ఈ స్థితిలో నిలబడాలి అంటే వీటన్నిటితో కాదు. కాబట్టి తానైనటువంటి స్థితిని గుర్తించాలి. దీనికి చిత్తశుద్ధిని మించినటువంటి మార్గం లేదు. తానైనటువంటి నిజ రూపాన్ని, తన నిజ స్వరూపాన్ని గుర్తించాలి అంటే చిత్తశుద్ధి మించినటువంటి మార్గం లేదు. మాలిన్య సహితమైనటువంటి అంతరేంద్రియాలను శుద్ధి చేయడం తప్ప మార్గం లేదు. ఏ మాలిన్య సహితము ఈ బయట మాలిన్యమైనటువంటి శరీరాన్నేమో స్నానం చేసి కడుక్కుంటున్నాం. రోజు స్నానం చేయడం, ఈ మురికి ఇవన్నీ వాసన కలగకుండా ఉండడానికి చేస్తున్నాం. కానీ ఈ మాలిన్యం లోపల కలిగినటువంటి అంతరేంద్రియాలకు కలిగినటువంటి మాలిన్యం, జగత్తు భావన, దానితో తాదాత్మ్యం చెందడం, అది శాశ్వతం అనుకోవడం, దానికి ఏర్పడినటువంటి దానితో భావించి అనేకమైనటువంటి రాగద్వేషాదులతో కూడినటువంటి అరిషడ్ వర్గాలతో కూడినటువంటి ఇంకా అవన్నీ వచ్చినాయి మనకు ఆల్రెడీ విచారణలో. ఇవన్నీ కలగడానికి కారణమైనది ఏంది? ఆ కలగడానికి కారణమైనటువంటి జీవుడుగా తాను భావించుకుంటూ, శరీరమే తాననే భావించుకుంటూ, దాని వ్యాపారం ద్వారా జరిగినటువంటి అనుభవాలను వాసనలుగా మిగిల్చుకుంటూ, దానితోనే తాదాత్మ్యం చెంది, అవన్నిటికీ కారణమైనటువంటి అంతరేంద్రియాల మనసులో పుడుతున్నాయి ఇవన్నీ. ఈ పుడుతున్నటువంటి దీన్ని శుద్ధి చేయకుండా, ఈ పుడుతున్నటువంటి ఈ అంతరేంద్రియాలను శుద్ధి చేయడానికి, ఆ శుద్ధి చేసి నేనంటే ఎవరు, నా స్థితి ఏమిటి అని నిన్ను గురించి విచారణ, బ్రహ్మాండమును గురించి విచారణ, ఈ రెండిటికీ కారణమైనది, దానికి అతీతమైనది, ఈ విచారణ అంతా చేయాలి అంటే ఈ ప్రథమంగా ప్రతిబింబాలైనటువంటి అంతరేంద్రియాలను గుణమాలిన్య ప్రభావం చేత విషయాలు అనాదిగా అనేక జన్మార్జితంగా వాసనా బలం చేత, సంస్కార బలం చేత, విషయ బలం చేత ప్రవృద్ధమవుతూ పరిగెత్తిస్తూ ఒక నిలకడ లేక భ్రమాజన్యముగా, భ్రాంతిజన్యముగా జీవితాన్ని గడిపేస్తున్నట్టుగా చేస్తున్నాయో, ఇవన్నీ చేయడానికి కారణమైంది ఈ అంతరేంద్రియాలను శుద్ధి చేయడం అంటే, ముందు ఈ ప్రతిబింబాలైనటువంటి అంతరేంద్రియాలు, దీనికి బింబం ఉంది ఒకటి, ఆ బింబము ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఆ బింబంగా ఉండేది ఆ స్వయం ప్రకాశకంగా ఉంది. జీవునిలో ఆత్మగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వాత్మగా, పరమాత్మగా అంతగా అటా ఉంది. అది ఏమవుతుంది? ఇది దాని యొక్క ప్రభావం చేత అది బింబంగా ఉంటే ఇవన్నీ ప్రతిబింబాలుగా కదులుతూ ఈ అంతరేంద్రియాలే ముందు గుణమాలిన్యం ప్రభావం చేత ఈ అంతరేంద్రియాలు ఏదైతే శరీరంలో ఏం జరిగినా, ఏ అనుభవం జరిగినా, లేకపోతే ఏ నొప్పి కలిగినా, ఏది కలిగినా కూడా, లేదా ఆనందం, లేదంటే సంతోషం, లేదంటే దుఃఖం, లేదంటే ఇతరత్ర ఏదైనా వికారములు ఏవి కలిగినా, శరీరంలో కలిగే అన్ని వికారాలు అనుకోండి, వీటన్నిటినీ ప్రభావితం చెంది వీటి యొక్క ప్రభావం దేని మీద ఉంది అంటే, ఇది ముందు దీంట్లో జరిగినటువంటి దాన్ని విషయంగా తనలో వాసనా బలం చేత పెట్టుకుంటున్నది ఏంటంటే అంతరేంద్రియాలే. ఈ వాసన నీలో ఉన్నటువంటి ఇవన్నీ గుర్తు ఎట్లుంటున్నాయి? ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరేంద్రియాలు వీటన్నిటి చేత, దీంతో ప్రభావం చేత, వాసనా బలం చేత, సంస్కార బలం చేత, విషయ బలం చేత అట్లే అభివృద్ధి అవుతూ నిన్ను పరిగెత్తిస్తూ నిలకడలేక భ్రమజన్యంగా భ్రమ పుట్టిస్తూ మళ్ళీ భ్రాంతిజన్యంగా జీవితాన్ని గడిపేటట్టు చేస్తున్న దానికి కారణమైనటువంటివి ఆ అంతరేంద్రియాలే. ఆ అంతరేంద్రియాల ముందు శుద్ధి చేసుకోవాలి. అది శుద్ధి కావాలి అంటే విచారణ ద్వారా ఈ ఏదైతే అజ్ఞానం ఉందో, ఏదైతే భ్రాంతి చేతను ఉంది అని అనుకుంటున్నావో దాన్నంతటినీ తొలగించుకోవాలంటే ఈ విధంగా దీన్ని భ్రాంతిజన్యమైనటువంటి జీవితాన్ని గడిపే స్థితిలో నుంచి నువ్వు బయటపడాలి అంటే ఈ అంతరేంద్రియ శుద్ధి అని పైన చెప్పారే, అది ముఖ్యం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ప్రయారిటీ. ఇది ఇంగ్లీష్లో ఉండే సూత్రాన్ని చెప్పాడు ఇక్కడ. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ప్రయారిటీ అంటాడు ఒక ఆయన.
జీవితం అంతా కూడా ప్రాధాన్యతల సమాహారం అది. జీవితం అంటే ఏదో కాదు. ఆ జరుగుతున్నటువంటి జీవితంలో ఏ దానికి నువ్వు ప్రయారిటీ, ఏ దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో ఆ ప్రాధాన్యత యొక్క సమాహారమే అది. ఈ పైన చెప్పినటువంటి ఆంగ్ల సూక్తికి అర్థం ఏమిటంటే, జీవితం అంటే ఓ ప్రాధాన్యతలు కలిగినటువంటి సమాహారం. ఆ సమాహారంలో ఏ దానికి నువ్వు ప్రాధాన్యం ఇస్తావో అది ఆ ప్రాధాన్యం వైపుకి లాక్కెళ్తుంది. ఏ సమయానికి ఏది ప్రాధాన్యమో, ఏ సమయానికి ఏది అత్యంత ప్రధానమో అట్టి ప్రధానమైనటువంటి దాన్ని ఆశ్రయించి అప్రధానమైనటువంటి వాటి ఎడల దృష్టిని విడనాడాలి. ఈ విచారణ అంతటికీ మెయిన్ ఏంటంటే, ఈ ప్రాధాన్యతల అనేక రకాల ప్రాధాన్యతలన్నీ సమాహారంగా కూడితే ఆ సమాహారంగా కూడినటువంటి ప్రాధాన్యతలన్నీ కలిపి జీవితము, అదే జీవితం అని ఒక ఆంగ్లేయ సూక్తి ఉంటే దాన్ని చెప్పారు. జీవితం అంటేనే ఈ ప్రాధాన్యతల సమాహారం అంతా కలిపి జీవితం. కాబట్టి ఏ సమయానికి ఏది ప్రాధాన్యమో, ఏ సమయానికి ఏది అత్యంత ప్రధానమో దాన్ని బట్టి దానిని ఆశ్రయించి అప్రధానమైనటువంటి వాటి ఎడల, ప్రధానం కానటువంటి వాటిని వదిలేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంకా వయసు అయిపోయి ఇంకా మరణకాలం ఆసక్తం అవుతున్నా కూడా ఏవో తిక్క విషయాలు, పనికిమాలిన విషయాలు, లేకపోతే ఊరికే మాట్లాడుకుంటే వేస్ట్గా పొద్దువలేదు కాబట్టి చర్చించే విషయాలు అవన్నీ మానేసుకోవాలి. మానేసి అంతరంగ శుద్ధి జరిగినటువంటి అంతరంగాన్ని మళ్లించకపోతే ఈ విషయాలు ఇవన్నీ వాసనలు అంటే జన్మలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఏది ప్రధానమైంది, ఏది అప్రధానమైంది, ఏది ముఖ్యం, ఇప్పుడు నా జీవితానికి ప్రాధాన్యత ఏ దానికి ఇవ్వాలి అనేటువంటి దృష్టిని పెట్టి వాటి ఎడల దృష్టిని, ఈ అప్రధానమైనటువంటి వాటి ఎడల దృష్టిని విడనాడాలి. విడనాడకపోతే అదే తిరుగుతూ ఉంటుంది నీలో. యదృశ్యం తాదృశ్యతి. ఏ దృష్టితో ఎలా చూస్తావో ఈ సృష్టి అంతా అలా కనపడుతుంది. నీ దృష్టి ఏ విధంగా ఉందో, ఏ దృష్టితో నువ్వు చూస్తావో ఆ దృష్టితో ఈ సృష్టి అంతా కనపడుతుంది. ఎలా చూస్తావో ఈ సృష్టి అలా దారి కూడా ఇస్తుంది. నువ్వు ఏ విధంగా చూస్తావో ఆ విధంగా దారి కూడా అదే ఇస్తుంది. అట్లే యదృశ్యం తన్నత్యం. ఏది జగదృశ్యములుగా కనపడుతున్నదో, ఏది జీవ వ్యాపారంగా కనపడుతున్నదో, ఏది వాటికి దృక్కుగా ఉన్నదో, ఏదైతే నీకు జగత్ అంతా ఒక దృశ్యంగా కనపడుతుందో, ఏది జీవ వ్యాపారం, ఈ శరీరం చేసేటువంటి జీవుడు చేసేటువంటి వ్యాపారంగా కనపడుతున్నదో, ఏది వాటికి దృక్కుగా ఉన్నదో, నీలో దృక్కుంటేనే ఆ దృశ్యం కనపడుతుంది. ఏది సర్వదృక్కై ఉన్నదో, అట్టి దృక్కు దృశ్యములు లేనివి ఏది దృక్కు రహితంగా ఉన్నదో అట్టి దృక్కు రహితమైనటువంటిది జన్మరాహిత్య స్థితికి చేరినటువంటి మార్గమే సత్యము. కాబట్టి అట్టి శాశ్వత మార్గాన్ని ఆశ్రయించిన వాడే జీవన సాఫల్యతను పొందుతున్నాడు. అట్టి శాశ్వతంగా దృగ్రహితమైనటువంటి, అంటే చూసేది కానీ చూడబడేది కానీ దృశ్యం కానీ, చూడబడేది చూసేది చూసేవాడు, ముగ్గురు లేనటువంటి త్రిపుటి రహితమైనటువంటిది. త్రిపుటి రహితం అంటే అదే ఇంకా. కాబట్టి అట్టి దృగ్రహితమైనటువంటి జన్మరాహిత్య స్థితికి చేరేటువంటి మార్గమే సత్యము. అట్టి శాశ్వత మార్గాన్ని ఆశ్రయించినటువంటి వాడే జీవన సాఫల్యతను పొందుతున్నాడు. అట్టివాడే ఈ అమృతత్వమును సాధించగలుగుతున్నాడు అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తూ యమధర్మరాజు నచికేతునికి ఈ ఆత్మోపదేశాన్ని చేస్తున్నాడు. వాటికి సమయం ఆ పేరకాడికి సరిపోయింది. మంగళం చెప్పండి. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం.
జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థారు సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ విరహితానంద వెంకటదాసారు సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ నమస్కారం గురుదేవ. జై గురు. జై.